సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని ప్రేమ, దేవుని మాటలు వినపడుతుందో అక్కడంతా ఆయన నామమును స్తుతించే వారికి ఈ మాటలు వారి దగ్గర చేరాలని ప్రభు తన ప్రియ బిడ్డల ద్వారా మరి అనేక విషయాలు నేర్పించేవాడిగా ఉంటాడు. కనుక ఈరోజు వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీ కాయసమైన మార్గం ఉన్నదేమో చూడండి. నిత్య మార్గమును మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా దేశ విదేశీ సంఘాలను, సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు, దౌర్జన్యాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అణిచివేయమని వేడుకుంటున్నాం. ధనికులను నీ వాక్యం చేత సంధించమని ప్రార్థిస్తున్నాం. పాపం గురించి, నీతిని గురించి ప్రజల్లో అవగాహన దయచేయమని వేడుకుంటూ నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని నాయనా, నీవు తండ్రి నాయనా యుద్ధాలను, భూకంపాలు, జన నష్టం, ప్రజా నష్టాన్ని నాయనా ఆపాలని ప్రార్థిస్తున్నాం. ఒక పక్క గ్యాసు, ఇంధనము, కూరగాయల రేటు పెరిగిపోయినాయి ప్రభా. నాయకులకు మనశ్శాంతి లేదు, ప్రజలకు మనశ్శాంతి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటి విషయంలో మీ సహాయం, మీ శాంతిని, సమాధానం కోరుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభులు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, పరిశుద్ధ లేఖనంలో నుండి ఈరోజు మనం మరి కొన్ని విషయాలు, మరి ఆధ్యాత్మిక విషయాలు అనగా ఆది కాండం నుంచి మనము కొన్ని విషయాలు మరి ఈ రోజున కూడా మరి తెలుసుకోబోతున్నాం. కాబట్టి వాటికి మనం సిద్ధపడి ఉండాలని ప్రభునామమున మనవి చేస్తుంటున్నాం. కాబట్టి నరుడు ఒక త్రిత్వము, అతడు చస్తాడంటే 3 విధాలుగా చావాలి. అంటే భౌతిక, మానసిక, ఆధ్యాత్మికంగా మరణాలు ఉన్నవి. అయితే వారికి భౌతిక మరణము వెంటనే రాదు. ఆదాము ఆ తర్వాత 900 ఏండ్లు బ్రతికి మరి కుమార్తెలు కన్నాడు. కాబట్టి నరుడు ఆధ్యాత్మికంగా మృతిని చెందాడు. కాబట్టి దేవునికి దూరమై పోయిన నరుడు మరి దేవుడు తన కృపచేత, ప్రేమ చేత నడిపించేవాడిగా ఉంటాడని చూస్తున్నాం. కాబట్టి యెహోవా మరి దేవుడు చెప్పినట్లు దేవుని దూరమైన నరుణ్ణి యెహోవా అనుకూల నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి వాని కొరకు అతనికి సాటి అయిన సహాయము చేస్తానని దేవుడు దేవుడు ఒక వ్యక్తిని అనగా తన కోసము ఏర్పాటు చేయాలని దేవుడు సాటి అయిన సహాయం కొరకు మరో వ్యక్తిని తయారు చేయాలని దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి వాని కోసం సాటి అయిన సహాయం చేసేదను ఆదాము కొంతకాలము దేవుడు ఏదైనా తోటలో ఒంటరిగా ఉంచినాడు. అనగా తన అక్కర ఏదో తనకు తెలిసి రావాలని, అతనికి సాటి అయిన తనకి ఒక ఉండాల్సినదని మరో వ్యక్తి కావాలని, అతనికి అక్కర తెలియాలని యెహోవా ఆకాశ పక్షులు నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేర్లు పెట్టాలనో వాటిని అతని వద్దకు రప్పించుటకు ఆదాము ఎంతో గొప్ప భాషా పండితుడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ భాష మరి అతడు పెద్ద నిఘంటు లాగా చూస్తుంటున్నాం. కాబట్టి అంత గొప్ప నిఘంటు దేవుని మాటలు అర్థం చేసుకొని దేవుడు చెప్పినది వింటూ ఆయన మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి 2వ అధ్యాయంలో మనము అనేక విషయాలు మనము ధ్యానిస్తుంటున్నాం ఈ రోజున. కాబట్టి మూల భాష, దేవుడు ఒక కుక్కను, ఏనుగును తెచ్చి ఎదుట ఉంచి, అబ్బాయి వీటికి ఏ పేర్లు పెడతావు అంటే, ఇది కుక్క, ఇది ఏనుగా, ఇది ఒంటె, ఇది పిల్లి, ఇది సింహము అంటూ దాంట్లోకి పేర్లు పెట్టాడు. భలే బాగా పెట్టావు అంటూ దేవుడు తనను ప్రశంసించాడు. కాబట్టి మరి చూసినట్టయితే
మరి దేవుడు మరి మరి దేవుడు తనకు సాటి అయిన సహాయం అంటే ఇద్దరు వ్యక్తిగత మరి దేవుడు అవ్వను ఆదాముకు పురుషుడు మరి ఆదాము అవ్వను చేయడానికి మరి పురుషుడు ప్రశ్న అయితే స్త్రీ జవాబు. ఆ ప్రశ్నకు జవాబుగా దేవుడు మరి అవ్వను కూడా దేవుడు తయారు చేయడం జరిగింది. కాబట్టి మరి ఆమె లేక అతడు లేడు, అతడు లేక ఆమె లేదు. కాబట్టి మరి ఇప్పుడు ఆదికాండంలో 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టయితే మరి జాగ్రత్తగా వినండి. మీరు నేనట్టయితే స్త్రీ శృతిమెత్తనిది. కాబట్టి వ్యక్తిగతంగా కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి దేవుడైన యెహోవా ఆదాము ఒక గాఢ నిద్ర అతని కలుగజేసి నిద్రించినప్పుడు అతడు ప్రక్కటి ఎముకలో నుండి ఒక ఎముకను తీసి మాంసంతో పూడ్చివేసి తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీని నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చి ఆదాము నుండి స్త్రీ తీయబడినను ఆదాము తలలో నుండి అవ్వను రాలేదు. ఆదాము మానసికంగా ఆమె కంటే గొప్పవాడేమి కాదు. ఆమెను మరి అణిచివేయడానికి ఆమె స్త్రీని మరి ప్రభు ఆదాము తన పాదముల కింద మరి ఉంచలేదు. కాబట్టి పాదం నుంచి తీయలేదు. కాబట్టి మరి హీబ్రూ భాషలో ఇష్ అంటే పురుషుడు, మరి ఇషా అంటే స్త్రీ అని అర్థం. కాబట్టి ఆమె జవాబు పురుషుడు నాయకుడైతే స్త్రీ నాయక. కాబట్టి అతన్ని ముందు సృజించాడు, తరువాత ఆమెను అతనికి కన్యాదానం చేసి ఇచ్చాడు. కాబట్టి ఒక గులాబు ఉంది అంటే ఆ గులాబ్ని మనం ఎవరికైనా ఇస్తే అది ఆడి వరకే ఉండదు, వాసన ఎక్కడి వరకు పోతుంది, ఆ ఏరియా మొత్తము ఆ ఊరు మొత్తం సువాసన వస్తుంది. అలాగా దేవుడు ఏదైనా తోటలో వారిని పెట్టడమే కాదు, కానీ ఆ గులాబీ లాంటి ఆ మొక్కలను ఏదైనా తోటలో అనగా ఆదాము అవ్వ లాంటి సంతానమే ఈరోజు భూమి ప్రపంచంలో మనం వారి సంతానంగా చూస్తున్నాం. కాబట్టి ఆదాము అవ్వలు దేవుడు ఆనాడు సృష్టించినది. సృష్టికర్త మరి ఎంతో గొప్ప మరి మనకు ఒక మార్గదర్శగా దేవుడు మనకు అంతా బాగుంది అంటూ దేవుడు మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. కాబట్టి దేవుడైన యెహోవా మరి మనం చూస్తుంటే పురుషుడు ఆమెను పురుషుడు ప్రేమించాడు. ప్రేమ స్పందంగా స్త్రీ అతడు ముందు చెప్పాలి, ప్రియ సతి నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి అప్పుడు పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. వాడు ఏక శరీరులై ఉందురు అంటే భార్యకు భర్త బద్ధ్యుడు అంటే అతడు ఆమెకు జవాబుదారి. అంటే తన తండ్రికి తల్లికి జవాబుదారి కాదు, ఇప్పుడు ఎవరికి జవాబుదారి అంటే తన భార్యకు జవాబుదారి. కాబట్టి వారు జీవితాంతము మరి కలిసి నివసించాలనేది దేవుని యొక్క మరి ప్రథమ దంపతులకు దేవుడు చెప్పినది, నేటి దంపతులకు కూడా దేవుడు చెప్పబోతున్నది. కాబట్టి మనము అర్థం చేసుకున్నారా దేవుని మాటలు. మరి ఈ రోజున చాలామంది మరి విడిపోతుంటారు. దేవుడు అంటే భయము భక్తి ఉండదు. కాబట్టి దేవుడు తన ప్రజలకు కొన్ని వ్యవస్థలను అనుగ్రహించాడు. వాటిని మనుషులు విధేయులై అవలంబిస్తే వివాహం అనేది అట్టి వ్యవస్థ పెళ్ళి కాని వారు వైవాహిక నిబంధనలను మన్నించాలని వాటిని మరి పాటించాలని కోరుతున్నాడు. కాబట్టి మరి నేడు ఎందరో మరి 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 దేవుని మాటను ధిక్కరించి మరి ఎందరో
భార్య భర్తలు విడిపోతున్నారు. అటువంటి వారి విషయమై మరి దేవుడు ఎంతో చింతపడుతున్నాడు. కాబట్టి కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో మరి ఎందరో దంపతులు యువల గీతంగా పాడుతున్నారు. మనము వారి కట్లు తెంచి పారేద్దాము రండి అంటూ మనం చూస్తుంటున్నాం. అవి మాకు వద్దు అంటే మాకు దేవుడు పెట్టినది మాకు వద్దు అని అంటున్నారని అర్థము. కాబట్టి మరి ఈ రోజున మరి దేవునికి పెట్టిన నిబంధనలను మరి మానవుడు మరి దేవుడు స్త్రీ పురుషుని భేదము విభిన్నత్వంలో ఏకత్వం చేసి శృతి ఆమె లయ అని ఏ విధంగా దేవుడు కలిపినాడో ఆ కలిపిన దాన్ని మనిషి ఏం చేస్తున్నాడు? వివాహం కాకుండానే మరి తాను చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ అలాగా ఉండకూడదు. మరి ఏకముగా ఉండాలి. అందులో వివాహం చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి సోదరులారా, ప్రథమ దంపతులను దేవుడు ఏ విధంగా మరి నిలబెట్టాడో, దేవుడు ఉంచిన ఆ అంశాలను అతి ప్రాముఖ్యమైనవిగా మనం భార్యాభర్తలు గుర్తించుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి పరస్పర సంబంధాన్ని మరి సూచనలను తన సృష్టికర్తను ఆరాధించాలి. కాబట్టి తన సృష్టికర్తను మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఆరాధిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి మరి అలాగనే దేవుని సేవ చేయాలని, దేవుని పట్ల ప్రభుభక్తిని చూపాలని ప్రభు తన దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని, సామాజిక జీవితంలో ప్రభు సర్వదా మహిమపరచాలని ఇదే అధ్యాయంలో అంతటిలోనూ సందేశంగా ఇప్పుడు మనకు చెప్తుంటున్నాడు. కాబట్టి 3వ అధ్యాయంలో ఆదికాండం మరి అలాగనే మరి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది గురించి దేవుడు రూపొందించిన ప్రణాళికను, విమోచన సత్యాలను సిద్ధముగా పరుచున్నాడు. కాబట్టి ఇవన్నీ ఈ అధ్యాయంలో పొందుపరచబడి ఉన్నది. ఆదికాండం నుండి 1-2 అధ్యాయంలో నరుడు అమాయకుడు, అతడు పరిపూర్ణ దశలో ఉంది. దేవునికి మానవునికి మధ్య మంచి సహవాసం ఉండి తీరాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ 3ను మనము మరి దేవుని మరి ఆధ్యాత్మిక విషయంలో మరి మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడు మరి 4వ అధ్యాయంలో 1వ వచనంలో అలాగనే చూసినట్టయితే మరి మానవత ఎలా చెడిపోయిందో కంటికి కనబడినట్టు మరి దుర్మార్గత, అవినీతి, తిరుగుబాటు, హత్య, అబద్ధం అలాగనే తిరుగుబాటును గురించి చూస్తుంటున్నాం. కాబట్టి అటువంటి మొదలైన దీని జవాబు మరి ఆదికాండంలో చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మనమే నష్టపోతాం, మనమే మరి దేవునికి బాధ పెట్టిన వారం అవుతాం. కాబట్టి సోదరులారా, మనం అర్థం చేసుకునేలా దేవుడు మనకి ఏదైతే వినిపిస్తున్నాడో ఈ 3వ అధ్యాయంలో చరిత్రలో నాటకీయమైన దుష్పరిణామాలను, ఆరంభము, ఉత్పత్తిని అనగా 600 సంవత్సరాల క్రిందటనే జరిగిన సంఘటనలను మనకు వెల్లడిపరిచాడు, వివరించాడు. కాబట్టి వాటిని సంఘటనలన్నింటినీ మనకు వివరించినప్పుడు నేటి కాలంలో పరిస్థితిని సైతాను మానవత దేవునికి మరి ఏ విధంగా శత్రువయ్యి మరి కుటుంబాలను నాశనం చేస్తూ సైతాను తను ఈ లోకాన్ని స్వాధీనపరుచుకుంటూ దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేస్తూ నాటి నుంచి నేటి వరకు మరి ఏ విధంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే దానికి మనము లోపడకూడదని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. కాబట్టి మనము మరి మంచి మనస్సాక్షి కలిగి మంచి మనస్తత్వంతో దేవునికి మనకు మరి
దేవుడు మనకు లేకపోతే మనము ఎంతో మరి గొప్ప భాగ్యాన్ని కోల్పోయే వారంగా ఉంటాము. కాబట్టి దేవుని చేరే అవకాశం మనకు లేకుండా పోయేది. కాబట్టి మనం అనుదిన జీవితంలో మనకు కావాల్సినదంతా దేవుడు మనకు అందించేవాడిగా ఉంటాడు, మనకు సహాయం చేసేవాడిగా ఉంటారు. కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా దేవుడైన యెహోవా ఏదైనా తోటలో అవ్వను అడిగినట్టు సర్పము దేవుడు చెప్పినట్లు సర్పము ఏదైనా తోటలోకి ఎలా వచ్చిందో కానీ అది వచ్చింది. కాబట్టి శోధన అనేది ఆ రోజుల్లో ఆదాము అవ్వ ఎదుర్కొన్నారు. కాబట్టి దేవుడైన యెహోవా సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తమై ఉంది, తినకూడదని దేవుడు చెప్పబడిన అసలు ఈ శోధన వచ్చినట్లు ఎందుకు వచ్చింది అనేది వారు అర్థం చేసుకోలేకపోయినారు. కాబట్టి శోధన వచ్చిందంటే మనము 2 విషయాలు అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఈ శోధన వచ్చిందంటే మనము దేవుని పక్షాన నిలబడి పైకన్నా వస్తాం, లేదంటే శోధనకి లొంగి మనం కిందికన్నా దిగజారిపోయే అవకాశమే ఉంది. కాబట్టి యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పం యుక్తమై ఉండి తినకూడదని దేవుడు తనకు చెప్పబడిన పండును ఆ శోధన వచ్చినప్పుడు ఆ పండు తిన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆదాము అవ్వ శోధనలు రాకుండా పోవు. కాబట్టి శోధనలు, విశ్వాస పరీక్షలు మానవుడు బాధ్యతగా అతడు మసలుకోవాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి విధేయత చూపాలి, దేవుడు సేవించాలని, దేవుడు ప్రభువుకి లోబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ చెట్టు పండు ఒక్కటే శోధన ఎలా అవుతుంది? ఈ మనకు సర్పము అవుతుంది. కాబట్టి దేవుడు సర్పము ఎలా ఏదైనా తోటలోకి జొరబడింది. కాబట్టి సర్పాన్ని చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 14-11 వచనంలో ఇది ఆశ్చర్యం కాదు, సైతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని సైతాను లోపలికి ప్రవేశించినట్టు చూస్తున్నాం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. అదే ప్రకటన గ్రంథంలో కూడా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనే సైతాను ఆది సర్పము పడద్రోయబడింది, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. కాబట్టి దేవుని కన్నా నేను సభాపర్వతమునకు ఎక్కిపోతాను అనుకున్నప్పుడు దేవుడు ఒక్కటే ఒక లాత్ కొడితే కింద వచ్చి పడింది. కాబట్టి సైతాను హెచ్చించుకున్నాడు. మనము లూసిఫర్ లాగా హెచ్చించుకోకూడదు, తగ్గించుకొని దేవుని సన్నిధానంలో మనం బ్రతకాలి. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనము చూసిన ప్రకారము 22వ వచనం ప్రకారం అనగా అపవాది సైతాను అని ఘట సర్పమని పట్టుకొని 1000 సంవత్సరములు వాని బంధించి అగాధంలో పడవేశాను. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయంలో కూడా చూస్తాము. ఆది కాండంలో 3వ అధ్యాయములో 1-2-3 వచనంలో సర్పముతో అన్నది తోట వలన పండ్లలో తినవచ్చును, కానీ తోటలో చెట్టు మధ్యలో ఉండు పండును మాత్రము దేవుడు చెప్పినట్లు మీరు తినకూడదు, వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పాను. ఈ సర్పము పురుషుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే, పురుషుడు బలవంతుడు, స్త్రీ ప్రతిదీ కొత్త విషయాలు ఏదో తెలుసుకుందామని స్త్రీ వెళ్ళింది. కాబట్టి తాను మోసపోవడం జరిగింది.
అలాగనే స్త్రీ హృదయము శుతిమెత్తనిది కాబట్టి ఆ విధంగా సర్పము తాను మోసం చేసింది. కాబట్టి ఈ సర్పము మనం ఈ రోజుల్లో చూసే సర్పము కాదు. ఈ సర్పము ఆ రోజుల్లో ఉన్న సర్పము వేరు. కాబట్టి దానికి దీనికి పోలిక లేదు. కాబట్టి సోదరులారా, మరి ఆనాడు మరి దేవుడు ఏదైనా తోటలో మరి వారిద్దరిని ఏ విధంగా దేవుడు గద్దించాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటూ ఆదామును పిలిచినాడు. కాబట్టి ఆదాము చెప్పినాడు, నువ్వు పిలిచినప్పుడు నేను తోట మధ్యలో వెళ్ళి దాక్కున్నాను. అంటే మరి ఎవరు నీకు ఇటువంటిది చేశారు? ఆదాము సృజించినప్పుడే చెప్పాడు, ఈ ఒక్క చెట్టు ఫలంను మాత్రం తప్ప మరి ఈ తోటలో చెట్టు ఫలములైనను తినవచ్చును. ఈ సమాచారము ఆదాముకు మాత్రమే తెలుసు. కాబట్టి అన్నీ తినండి, కానీ ఒక్కటి మాత్రం తినొద్దండి అన్నాడు. నన్ను కూడా చాలామంది అడుగుతారు, ఎందుకు ఆ పండు పెట్టినాడు దేవుడు అని. అది దేవునికి తెలుసు, మనకు తెలియదు. కానీ దేవుడైతే అన్నీ తినమన్నాడు, ఒక్కటి తినొద్దు అన్నాడు. ఆ ఒక్క దానికోసమే మరి మనిషి అదే పనేగా మరి పాకులాడుతున్నాడు. నాడు ఆదాము ఒక పండు కోసం పాకులాడినాడు. ఈ రోజున మనకు దొరకదు, ప్రతిరోజు దానికోసమే సస్తాం. అది ఏమి? వ్యభిచారం, డ్రగ్స్, మందు, చిందు, విందు, అన్యాయం, అక్రమాలు. దీనికోసమే ప్రతిరోజు వస్తున్నాం మనం, దొరకని దానికోసం. కాబట్టి మంచిది, ప్రేమగల దేవుడు యేసుప్రభు మరణించి తిరిగి లేచిన ఆ ప్రభువుని నమ్మితే మనకు పరలోకం ఉంటుంది. అంటే ఇంత సింపుల్ వచనాలు మనకు అర్థం కాకుండా అంటే మన హృదయము చీకటి అనగా యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలను గుడ్డితనం కలగజేసింది. కనుక ఆ విధంగా దేవుడు మనల్ని వెలిగించినట్లు, ఆ వెలుగుబాటలు నడిచినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నాయన నిబిడలకు కొన్ని మాటలు ఆదికాండం నుంచి తెలియజేసినాం. వాటిని సత్యాలు మారని నిజాలుగా ఉంటున్నాయి. కాబట్టి వాటిని మీరే నడిపించమని, శత్రు కార్యములు అయిపోవచ్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.